నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్లో చూసుకుంటే సంగారెడ్డిలో సురభి ల్యాబొరేటరీ కెమికల్ ఒక కంపెనీ నిర్మిస్తుంది. దానికి సంబంధించినటువంటి అక్కడ ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నటువంటి పరిస్థితి, దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని, మా యొక్క జీవితాలు పాడైపోతుంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 4 రోజులుగా వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. నూరా మండలం వడ్డేపల్లి సహా దాదాపు 5 గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు కూడా స్థానికులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు పలికిన పరిస్థితి ఉంది. అయితే అత్నూరా మండలంలోని వడ్డేపల్లి శివార్లో నూతనంగా కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు. దీనికి సంబంధించి తమ గ్రామాలు, అదేవిధంగా తమ పంట పొలాలు కూడా పూర్తిగా నాశనం అవుతాయి. తాగునీటి కలుషితం కూడా జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సుమారు 5 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంట వార్పు కార్యక్రమం కూడా చేపట్టారు గ్రామస్తులు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందని చెప్పి కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తా ఉన్నారు. తమకు సంబంధించి భూమి కానీ లేదంటే తాగునీరు కలుషితమై తమకేదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, పరిశ్రమ బాధ్యత వహిస్తుందా అని చెప్పి కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ పరిశ్రమకు సంబంధించిన పనులు మాత్రం చకచక జరిగిపోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండడంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ముక్త కంఠంతో పరిశ్రమ వద్దని చెప్తా ఉన్నారు. పరిశ్రమ తరలి వెళ్లే వరకు, పరిశ్రమ ఇక్కడ నుంచి నిర్మాణం ఆపేసే వరకు కూడా తాము విశ్రమించము, ఉద్యమిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు వీరి ఉద్యమానికి విద్యార్థులు, మహిళలు కూడా మద్దతుగా నిలిచారని చెప్పవచ్చు. అతీతంగా పాల్గొన్నట్లు తెలుస్తుంది. దాంట్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఉన్నారు? ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వంలో సంబంధించిన కండిషన్లలో జరుగుతూ ఉంటాయి. పర్మిషన్స్ ఇవ్వడం కానీ, దీనికి ఎలిమెంట్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్మించకూడదు. మరోవైపు ప్రజలకు, అదేవిధంగా పర్యావరణానికి ముప్పు కలిగించేటువంటి కెమికల్ పరిశ్రమలకు చాలా గ్రామాలకి చాలా దూరంగా ఉన్నటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామానికి శివార్లోనే పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా చాలా శాఖల నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కెమికల్ పరిశ్రమకు మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రం గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో పరిశ్రమ నిర్మాణం జరుగుతుందంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి నిర్మాణం జరుగుతుందని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామస్తులకు కూడా ఇదే ఆరోపణను బలం చేకూర్చేలా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఏ విధంగా వీళ్ళు నిర్మాణం చేపడతారు? ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి పరిశ్రమ సంబంధించి 5 గ్రామాలకు సంబంధించి ఆందోళన చేస్తున్నా పరిశ్రమకు ఇంతవరకు కూడా పనులు నిలిపివేయలేదు. పోలీసులు కూడా తమనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ పరిశ్రమకు సంబంధించి వాటి వల్ల తమకున్న పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడడం లేదని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు ఉండి ఉంటారని చెప్పి గ్రామస్తులు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు.